హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు అప్లై చేసుకున్నటువంటి L2 లిస్టులో ఉన్న దరఖాస్తుదారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంతవరకు చాలామంది మేము L2 లిస్టులో అయితే ఉన్నాము, మాకు డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో ఈరోజు డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో అసలు ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, ఎక్కడ పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఏ ఏరియాలో ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని L2 లిస్టులో ఉన్నారో, అలాగే డబుల్ బెడ్ ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అటువంటి వారందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, L2లో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యే లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అఫీషియల్గా ఒక న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని L2 లిస్టులో ఉన్నారో అటువంటి లబ్ధిదారులందరికీ కూడా శ్రీరామనవమి వెళ్ళిపోగానే డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే తెలంగాణలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అన్నీ కూడా ఎవరైతే తెలంగాణలో L2 లిస్టులో ఉన్నారో అటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేయబోతుంది ఈ ప్రభుత్వం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలామంది డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఎవరికి ఇస్తారు, మేము L2 లిస్టులో అయితే ఉన్నాము, మాకు డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఇస్తారా లేదంటే ఇవ్వరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని అలాగే దాంతోపాటు L2 లిస్టులో ఉన్నారో అలాగే వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు పంపిణీ చేయడం జరుగుతుంది. L2 లిస్టులో ఉన్న వాళ్ళు కూడా అందరికీ కూడా వచ్చే అవకాశం అయితే లేదు. L2 లిస్టులో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళల్లో వికలాంగులకి, వితంతువులకి అలాగే వారితో పాటు ఎవరి ఆదాయం అయితే సంవత్సరానికి 5 లక్షల రూపాయల లోపల ఉంటుందో అటువంటి వారికి తప్పకుండా ఈ L2 లిస్టులో ఉండే వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ప్రభుత్వం ఇంకొక ఆలోచన కూడా చేస్తూ ఉంది. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అన్నీ కూడా ఎలాగైతే నిర్మాణంలో ఉన్నాయో అదే విధంగా, అంటే అదే స్థాయిలో అదే పొజిషన్లో డబుల్ బెడ్ ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇచ్చేసి వాళ్ళనే ఆ ఇల్లు కట్టించుకునే విధంగా ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. అంటే నిర్మాణంలో ఒక 50 ఇళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ 50 ఇళ్ళు కూడా డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అంటే L2 లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పంపిణీ చేసేసి వాళ్ళకి కొంత డబ్బు అనేది ఇచ్చేసి ఇల్లు వాళ్ళే పూర్తి చేసుకునేలాగా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో అయితే ఎక్కడైతే తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పూర్తయినాయో అవన్నీ కూడా L2 లిస్టులో ఎవరైతే వికలాంగులు, వితంతువులు ఉంటారో అలాగే పేదవారు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ శ్రీరామనవమి వెళ్ళిపోగానే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అలాగే పూర్తి కాని ఇల్లు కూడా మీకు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫ్రెండ్స్, L1 లిస్టులో ఎలాగైతే ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున పంపిణీ చేశారు, అలాగే L2 లిస్టులో కూడా ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం. అంటే L2 లిస్టులో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా 3,500 ఇళ్ళు చొప్పున ఒక నియోజకవర్గానికి పంపిణీ చేయబోతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ని ఆన్లో పెట్టుకొని ఉండండి. అంటే ఆ నెంబర్ అనేది మీకు పనిచేసేలాగా చూసుకోండి. ఎప్పుడైనా సరే మీకు జిహెచ్ఎంసీ వాళ్ళు ఫోన్ అయితే చేయొచ్చు. కాబట్టి మీరు ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ను తప్పకుండా మీరు అప్డేట్ చేసి ఆన్లో పెట్టుకొని ఉండండి. సేమ్ ఇలాగే కేసీఆర్ గారు డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు పంపిణీ చేసినప్పుడు కూడా
చాలా మంది ఫోన్లు అయితే పని చేయలేదు. అప్పుడు కూడా చాలా మందికి డబుల్ బెడ్‌రూమ్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో, ఇలా మీకు డబుల్ బెడ్‌రూమ్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మీరు ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి.